ఈరోజు చేపల కర్రీ చేయబోతున్నాను. చేపల కర్రీకి కావాల్సిన ఐటమ్స్: చేపలు 1 కిలో, ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు. కారం మాది మసాలా కారం అండి, పచ్చికారం నేను వెయ్యను. ఇది 1 ఇయర్కి తగ్గట్టు నేను కారం ప్రిపేర్ చేసుకుంటాను, అదే వేస్తాను కూరల్లో. కళాయి తీసుకున్నాను, చేపలు దీంట్లో అన్నీ వేస్తున్నాను. చేపల గిన్నెలో వేసాను, దీనికి ఉల్లిపాయలు వేస్తున్నాను. టమోటా వేస్తున్నాను. కారం వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. చాలు. దీనికి కొంచెం నూనె, ఒక 4 గంటల నూనె. వేసి ఒక 1 కిలోకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయంతో తీసుకోవాలి. నేను నానబెట్టి పెట్టాను, మీకు చూపించడానికి చెప్తున్నాను. ఇది బాగా పిసుకోవాలి. చింతపండు మెత్తగా ఇలా పిసుకొని చిక్కగా పూసుకోవాలి. గంటిగా ఏ చేయకూడదు, కారం పులుసు అన్నీ కలుస్తాయి. ఇది ఇట్లానే మూత వేసి ఓకే, అది ఉడుకుతుంది. వేసి ఒక అరగంట తర్వాత, ఉడికిన తర్వాత చెప్తాను. కర్రీ చూపించాను కదండి. తర్వాత చిక్కబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా అనుకోవాలి. చూడండి ఎలా చిక్కగా వచ్చిందో, గ్రేవీ లాగా వచ్చి నూనె పైకి తేలుతుంది. అలా తేలిన తర్వాత కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. కొత్తిమీర ఎప్పుడైనా సరే లాస్ట్లో దించబోయేటప్పుడు వేసుకోవాలండి. వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఎనుకోవాలి. ఇంకా ఈ రెసిపీ అయిపోయింది, చేపల ప్రిపేర్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఇలానే చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.